నమస్తే అండి. నమస్తే. నార్త్లో జరిగిన అత్యంత బాధాకరం దారుణమైన సంఘటన. చిన్నపిల్ల 6-7 years ఉంటాయేమో, బిలో 10 years ఆ పాపకి తాళ్ళుతో కూడా కట్టలేదు, గొలుసులతో కట్టాడు అతను. ఎందుకు ఆ పాప ఏం చేసిందంటే చిన్న జాంకే తీసుకుందంట. సాధారణంగా పిల్లలు పైకి కిందకి ఆడుకుంటూ ఉన్నప్పుడు ఏదైనా అక్కడ కనిపించింది అనుకోండి, పర్మిషన్ ఏమి అడగరు. మనకిదే ఆ పాప అడగాలి లేకపోతే ఆ పిల్లలు అడగాలి అని ఉండదు. వాళ్ళు తీసుకుందంటే సంతోషం కదా. అతను కూడా పిల్లలు ఉంటారు, మనవడు మనవరాలు ఉన్న ఏజే అతనిది. అలా కట్టేయడం గొలుసులతో చిన్న జాంకే కోసం. అనాగరికులు, ఇంకంతకంటే ఏం చెప్తాం. అడుగుతున్న వాళ్ళ మీద కూడా అరిచేస్తున్నాడు అతను. పొగరబోతూ ఇలాంటి సంఘటనే ఒక 7-8 సంవత్సరాల క్రితం, 5-6 సంవత్సరాల క్రితం పశ్చిమ గోదావరి జిల్లాలో మామిడికాయలు దొంగతనానికి వచ్చారని చెప్పి చంపేశారు. మీకు గుర్తుండే ఉంటుంది, దళితుడు. అవును, కరెక్టే. అయితే ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఇది ఏంటి అంటే పెత్తందారి స్వభావం అన్నమాట. మనం పాతకాలంలో ఉన్న మాట్లాడుకుంటూ ఉంటాం భూస్వామ్య వ్యవస్థలు. అలాగే ఇక్కడ చూసుకుంటే హైదరాబాదులో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఆ రోజుల్లో ఇలాగే ఉండేది. చెప్పులు వేసుకొని నడవటానికి లేదు, నడవకూడదు, చెప్పులు చంకలో పెట్టుకోవాలి. అదేదో సినిమాలో చూసాం, సినిమాలో రజాకార్ సినిమా ఇట్లాంటి సినిమాలో రంగస్థలం ఇట్లాంటి సినిమాలు చూపిస్తున్నారు. వాళ్ళు నిజంగా జరిగి ఉంటాయా అనిపిస్తుంది, కానీ నిజంగా జరిగినాయి. అయితే అలాంటప్పుడు కూడా ఇంతే, ఆ రెడ్లు ఎదురొస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ముందు చెప్పులు వేసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి వాటికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. చాలామంది పెత్తందారి భూస్వాములకి అణిచివేశారు, వాళ్ళ పొలాలన్నీ పంచిపెట్టారు. అప్పుడు చాలామంది భూస్వాములు పారిపోయి హైదరాబాద్ వచ్చారు. ఇవన్నీ జరిగిపోతే ఈ మధ్య నేను నిన్న మొన్న మా ఇంట్లో డొమెస్టిక్ హెల్పర్తో మాట్లాడుతుంటే తను చెప్పింది, అప్పుడెప్పుడో కాదమ్మా, నేను కాపురానికి వెళ్ళిన కొత్తలో కూడా మా అత్తగారి ఊర్లో చెప్పులు వేసుకుని నడవటానికి వీల్లేదు, చెప్పులు చంకలో పెట్టుకోవాల్సిందే. ఒకవేళ చెప్పులు వేసుకుని వెళ్తున్నారనుకో, ఎవర్రా అది అని అడుగుతారు. అడిగి ఫలానోడి కోడలు అంటారు, ఏయ్ ఇట్రా అని పిలుస్తారు. ఏమి ఈ ఊర్లో ఏమో తెలీదా నీకు అని మాట్లాడతారు. వాళ్ళతో ఏదైనా మాట్లాడాలి అంటే తలగొక్కుంటూ మాట్లాడాలంట. అంటే వాళ్ళకి అది గౌరవాన్ని ఇచ్చినట్టంట, అంటే వాళ్ళ పెత్తనాన్ని ఒప్పుకున్నట్టంట. తలగొక్కోవాలి అంటే, తలగొక్కోవడం అంటే అసలు చూసాం. అలా 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 గోక్కుంటూ మాట్లాడడాన్ని మనం ఇప్పుడు అదొక నిస్సహాయత. అదే కదా, అర్థమైందా మీకు? మనం రెండో వాళ్ళ పెత్తనాన్ని, రెండో వాళ్ళ అధికారాన్ని ఒప్పుకున్నట్టు. అంటే ఇలాంటి పరిస్థితులు అయితే ఇప్పుడైతే లేవు, మారినాయి. ఆ తరం వెళ్ళిపోయింది. ఆ పెద్దవాళ్ళు, ఇప్పుడు తను చెప్తున్నప్పుడు ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళు అయ్యారు, మామూలు అయిపోయింది. ఎంత అవునన్నా కాదన్నా నార్త్ కన్నా సౌత్ సామాజికంగా కాస్త ముందుకెళ్ళిన ప్రాంతం. సమాజము కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటారు ఇటు సైడ్, వాళ్ళ ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. కానీ నార్త్లో పరిస్థితి కొంచెం భిన్నంగానే ఉంటుంది, కొంచెం బాగా వెనకబాటుతనం ఉంటుంది. బ్యాక్వర్డ్నెస్ అంటాం కదా, అది ఉంది. ఈ బ్యాక్వర్డ్నెస్ తమకంటే తక్కువ వాళ్ళ మీద పెత్తనం చేయడానికి బాగా వాడతారు. ఆ బాగా వాడే క్రమంలో మా ఇంటికి వచ్చి దొంగతనం చేశారని, మా ఇంట్లో ఏవో పట్టుకుపోయారని, మా చెట్లు కాయలు కొట్టారని ఇలా మాట్లాడతారు. దొంగతనాలు మోపుతారు, చేసినా చేయకపోయినా మోపుతారు కూడా. మోపి ఇప్పుడు ఈ చిన్న పిల్ల పాపం, అది స్కూల్కి వెళ్ళే పిల్ల ఉంది, 3వ తరగతో 4వ తరగతో చదువుతుంది. సరే, ఇంటి ముందు జామ చెట్టు ఉంది కావచ్చు, జామకాయ కోసుకుంది. దానికి ఆ పిల్లని మెట్లకి కట్టేసి గుడ్డతో కట్టి గొలుసులతో కట్టి అది నన్ను రక్షించండి, నన్ను వదిలేయండి అని ఏడుస్తూ ఉంటే ఏం పట్టించుకోకుండా ఇదంతా ఎవరో వీడియో తీశారు. ఆ వీడియో తీసిన వాళ్ళని కూడా తిట్టాడు అతను. అంటే అతను మూర్ఖత్వ
స్థాయి ఏ రేంజ్లో ఉందో చూడండి. ఓ పక్కన అతను కూడా సెల్ ఫోన్ వాడుతుండొచ్చు, ఇల్లు కూడా మంచి ఇల్లు తెలుస్తూనే ఉంది, మేడ ఉంది. మరి ఒక చిన్న పిల్ల జామకాయ నువ్వు అసలు కొంతమంది ఉంటారండి, వాళ్ళు ముచ్చటగా ఉంటారు, చెట్లు కాయలు కోసి కూర్చుని ఎవరన్నా వెళ్తుంటే వస్తుంటే పిలిచి మరీ ఇస్తారు, పంచిపెడతారు. కానీ వీడికి ఆ బుద్ధి లేకపోగా ఆ చిన్నపిల్లని కట్టేశాడు కదా, ఇప్పుడు ఎంత పెద్ద కేసు అవుతుందో చూడండి. ఇప్పుడు అదే, ఇప్పుడు వాళ్ళు అంటారు కదా, ఇది నా జాన్ చెట్టు నా ప్రమిసెస్లో ఉంది కాబట్టి వేరే వాళ్ళు వచ్చి తీస్తే దొంగతనమే అంటారు. కానీ చిన్నపిల్ల తీసుకున్న చిన్నపిల్ల దగ్గర అవి పనిచేయవు, వాళ్ళకి కేసులు అవి పనిచేయవు, కేసు పెడతారు ఖచ్చితంగా. పైగా ఇక్కడ బాలల హక్కులకి భంగం కలుగుతుంది. నువ్వు ఇంకొకసారి మా ఇంటికి వచ్చి జామకాయ కోసావంటే మీ అమ్మా నాన్నకు చెప్తానను, లేకపోతే మా ఇంట్లోకి రావటానికి వీల్లేదను చెప్పడం వరకు ఓకే. కానీ నువ్వు బంధించావు కదా, అసలు గొలుసులతో బంధించావు, ఇది కేసు. ఇప్పుడు జామకాయ తీసుకున్నందుకు నువ్వు అరిసావా, తిట్టావా, లేకపోతే ఏంటి, నువ్వు ఇంకోసారి రావద్దని చెప్పావా, లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళకి కంప్లైంట్ చేసావా, ఇవేమీ విషయాలు కాదు అసలు. ఇప్పుడు విషయం ఏంటంటే నువ్వు కట్టేశావు కాబట్టి. ఇప్పుడు ఇతనుకున్న డబ్బులకి, ఇతనుకున్న పరపతికి ఒకవేళ వాళ్ళ ఇంటికి వచ్చి ఇతని కాళ్ళు పట్టుకొని ఇడిపించుకుని ఇంటికి తీసుకెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. లేదు అంటే కనుక సరే అమ్మయ్య అయిందేదో అయిపోయింది అని కాళ్ళ వేళ్ళ పడినా ఆశ్చర్యపోకర్లా, కేసు పెట్టినా ఆశ్చర్యపోకర్లా. కానీ కేసు పెట్టే ధైర్యం చేస్తారు అని కానీ ఇతనికి తెలిస్తే ఈ పని చేసి ఉండేవాడు కాదు. బహుశా వాళ్ళెవరో బాగా తెలిసిన వాళ్ళే ఇతనికి, వాళ్ళ అశక్తత, వాళ్ళ చేతగానితనం కూడా ఇతనికి తెలుసు అనుకుంటా. అంటే అతని ఇల్లు చూసి మనం మాట్లాడుతున్నాం, కాస్త నాలెడ్జ్ ఉన్నవాళ్ళలాగే ఉన్నారు ఆయన. మరి మంచిగా ప్యాంటు షర్టు వేసుకున్నాడు. అదే అంటున్నా, ఏదో గ్రామంలో ఉన్నట్టు అట్లా ఏమీ లేదు, మంచి బిల్డింగే ఉంది, కానీ ఓనర్ అయి ఉంటారు. కానీ ఒకటి, బాలల హక్కులకు సంబంధించి ఇవాళ అత్యంత కాపాడబడవలసిన హక్కులు ఏంటి అంటే బాలల హక్కులు. ఫస్ట్ ప్రయారిటీ బాలల హక్కులే, తరువాతే ఏదైనా సరే మనం అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇప్పుడు మనది కాని వస్తువు మనం ముట్టుకోవద్దు అని చిన్నపిల్లలకి చెప్పడం చాలా తేలిక, కూడా చాలా తేలిక. అదే జాంకాయ ఇచ్చేసి ఏమండి గుండెల మీద చేసుకుని చెప్పుకుంటే ఎవరమైనా సరే ఎక్కడైనా పువ్వులు కనిపిస్తాయి, కొయ్యకుండా ఉంటామా? కాయలు కొయ్యకుండా ఉంటామా? నేను ఇప్పుడు కూడా నేను అది దొంగతనం అనుకోను. ఈ చెట్లు అంటే నా దృష్టిలో ప్రకృతితో సమానం. ఈ చెట్లు అందరివి, నాకు కూడా ఎక్కడైనా కనిపిస్తే నేను కోస్తా. నేను ఇదే చెప్తా సమాధానం కూడా. ఇది ప్రకృతి, అందరికీ హక్కు ఉంది. మీకెంత హక్కు ఉందో నాకంత హక్కు ఉంది. మీరు మొక్క పెట్టొచ్చు, మీరు నీళ్లు పోయొచ్చు, మీ గేట్ దాటి లోపలికి వస్తే అది వేరే విషయం. కానీ కొంతమంది ఇంటి బయట చెట్లు పెట్టుకుంటారు కదా, నేనైతే కోస్తా. వేరే వాళ్ళు సిగ్గుపడతారు, అయ్యో ఏమని అనుకుంటారు. ఏం అక్కర్లా, అంటే అది మన హక్కు అని మనం ఫీల్ అవుతున్నాం. కానీ ఆ చిన్న పాపకి ఇవన్నీ చెప్పటం ఎక్కడొస్తాయండి? ఆ మూర్ఖుడికి జ్ఞానమే ఉంటే అసలు కాయ ఇచ్చేవాడు ఆ పిల్లకి, అంత చిన్న పిల్లకి కాయ ఇచ్చి కాస్త చెప్పు ఉండొచ్చు, ఎవరిని అలా అడగకుండా తీయద్దమ్మా, తప్పు అవుతుంది, ఎవరినన్నా నీకు కావాల్సినప్పుడు నువ్వు అడుగు, నా దగ్గర ఇంకా బోల్డ్ ఉన్నాయి నీకు ఇస్తాను, ఇట్లా ఏదో ఒకటి చెప్పొచ్చు పిల్లలకి. ఆ విధంగా పిల్లలకి కాస్త మంచి బుద్ధులు నేర్పించినట్టు కూడా ఉంటుంది. అది మానేసి లేదు పొగరబోతు తనానికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎట్లున్నాడో అట్లున్నాడు అతనికి సరి అయిన శిక్ష అయితే పడుతుంది. ఇదేమంత ఇంత మీడియాలోకి వచ్చాక అతను ఎస్కేప్ అవ్వడం అంటూ జరగదు. అసలు అలాంటి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.